శిష్యుడిగా పెట్టుకో, నేను పోతున్నాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బిచ్చగాడు భీమన్నకు వాడి విధులన్నీ వివరంగా చెప్పాడు. మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాము. నాకు కళ్ళు కనబడవు కనుక నన్ను నువ్వు కర్ర పట్టుకుని నడిపించాలి. నువ్వు వెనక తిరిగి చూడనవసరం లేదు. మెరక గాని, పళ్ళెం గాని, నీళ్ళు గాని వచ్చినప్పుడు నాకు చెబితే చాలు. ఇల్లన్నీ అడుక్కున్నాక మనం వంట చేసుకుని తినాలి. వంట నువ్వే చెయ్యాలి. మళ్ళీ బయలుదేరేటప్పుడు మన సామానమంతా సరిగ్గా ఉన్నది లేనిది నువ్వే చూసుకోవాలి. మన సామానం ఏమిటో తెలుసా? బుట్ట, తట్ట, తపేలా, చెంబు, లోట, గరిటె, కర్ర అంతే. ఈ జాబితా బాగా కంఠస్థం చేసుకో. నేను చెప్పిన ప్రకారం సేవ చేశావంటే మనకు దొరికిన దాంట్లో నీకు సగం, నాకు సగం. తెలిసిందా? భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పిందంతా తలకెక్కించుకున్నాడు. సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది. దానికి రెండో చివరల కొంకెలున్నాయి. బిచ్చగాడు జోలె భుజాన వేసుకుని కర్ర ఒక చివరన పట్టుకుని నడుస్తుంటే తట్ట నెత్తిన పెట్టుకుని భీమన్న కర్ర రెండో చివర పట్టుకుని